కళాశాలలో విద్య పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదివిన కళాశాలకు వీలైనంత సహకారం అందించేందుకు ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కూకట్పల్లి JNTUH లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. JNTUH హైదరాబాద్ పూర్వ విద్యార్థులంతా కలిసి యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించడం, ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. పూర్వ విద్యార్థుల కలయిక తమ ఆనందం కోసమే కాకుండా తాము విద్యనభ్యసించిన విద్యా సంస్థకు వీలైనంత చేయూత అందించే విధంగా ఉండాలని కోరారు. అంతకుముందు మెకానికల్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్ ప్రారంభం అనంతరం స్టేజీపైకి వెళుతుండగా ప్రమాదవశాత్తు గవర్నర్ కింద పడిపోయారు. From the Hyderabad Alumni Foundation, Shri Kanyalal Lohia, Shri Fani Kathuru, Shri Balakotishwar Rao, Shri Ravindra Reddy Garu, Shri Hari Eppanapalli Garu, Shri Kamalakar Garu, Shri Gorja Prasanth Garu, Swami Perambudur Garu, Shri Bashwa Shekhar Garu, Shri Chava Vijaya Saradi Garu, శ్రీ బెల్లపుర్వల్లి శ్రీకాంత్ గారు, శ్రీ లొట్టి రజని గారు, శ్రీ లోటి విజయ్ కుమార్ గారు, శ్రీ అన్నవళ వేణుగోపాల్ గారు, శ్రీ ఓం ప్రకాష్ జవగర్ గారు. సారీ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ ప్రొనౌన్స్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. యాజ్ ఐ సెడ్, ఇట్స్ అ గ్రేట్ డ్రీమ్ ఆఫ్ మైన్. వెన్ ఐ బికేమ్ ది గవర్నర్ ఆఫ్ తెలంగాణ, one of the initiatives which I took forward is the Chancellor Connect the Alumni. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా వెంకటస్వామి విగ్రహానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వివేక్, వినోద్లను చూసినప్పుడు తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకు వస్తారని చెప్పారు. దేశ నిర్మాణంలో కాకా సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు తెలిపారు. కాకా వర్ధంతి రోజున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం ముందు ఉందన్నారు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో తెలంగాణకు కాకా కుటుంబం అలాగే అన్నారు. మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలై స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. నాయకత్వం ఎంతో మంది అనుభవజ్ఞులు, ఉద్దండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతోని, నమ్మకంతోని ఈ బాధ్యతనిచ్చారు. అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి పార్లమెంట్లోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్తో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి పక్షాల నేతలు ధర్నా చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతారావు, విప్ ఆది శ్రీనివాస్, సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, ఆ పార్టీ సిపిఐ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో పొగ బాంబులు వేస్తే ప్రధాని మోడీ ఇంతవరకు సమాధానం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 146 మంది ఎంపీ
ఎంపీలను సస్పెన్షన్ చేశారని ఆయన మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదులుతున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో, రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి. అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం, నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ తో దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీజేపీ నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంటుపై దాడి జరిగితే సమాధానం లేదని, పార్లమెంటుకి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్డీఏకి లేదని మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారని అన్నారు. ఎంపీల గొంతు నొక్కుతూ సభ నుండి సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా ప్రజలు ఆలోచించాలని మంత్రి అన్నారు. ఈరోజు అత్యుత్తమైన పార్లమెంటు వ్యవస్థలో మన పార్లమెంట్లోని జొరబడి ఈరోజు అగంతకులు వచ్చి పార్లమెంట్లో దూకి ఈరోజు కనీసం పార్లమెంట్లో కూడా సెక్యూరిటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు యావత్ భారతదేశానికి సంబంధించిన మన సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ క్రమేణా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్ష పార్టీలే కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన చర్చ కావాలని కోరడం, మరి ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈరోజు దీంట్లో జరిగిన లోటుపాట్లేంది, లోపాలేంది, వ్యవస్థలో ఉన్న లోపాలేంది, అనేక సందర్భాల్లో దీనిపైన చర్చ జరగాలంటే కేవలం మరి నియంతృత్వ ధోరణులతో అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కడానికి ఈరోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. 140 మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని, ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని తెలిపారు. అగంతకులు పార్లమెంట్లోకి వెళ్లడం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన అన్నారు. అప్రజాస్వామ్య పరిపాలనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరి పోరాటం చేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ అనేది భారత ప్రజలు 130 కోట్ల మంది ప్రజలకి ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో కొంతమంది దుండగులు పార్లమెంటు జరుగుతున్నప్పుడు ఆ గ్యాలరీస్లో నుంచి దూకి పేపర్లు ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, సిపిఐ, సిపిఎం లేక ఇండియా టీముకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ పార్లమెంటులో ఈ రకంగా ఆ దుండగులు పార్లమెంటు లోపలికి 1, 2, 3 సెక్యూరిటీ లైన్లు దాటుకొని బాబు ఏంటా ఇది
ప్రధాని మోడీ అమిత్ షా పాలనలో విపక్ష సభ్యుల గొంతు నొక్కేయాలనుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ అన్నారు. పార్లమెంటు ఘటనపై ప్రశ్నించిన రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారని, ఆ తర్వాత 146 మందిని విడతల వారీగా సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విపక్ష సభ్యులపై ఉందని తెలిపారు. And they allowed the other MP, this Mysore MP, who gave passes to these parliament intruders. And they suspended the opposition MPs. They demanded a statement from the Prime Minister and the Home Minister regarding this serious security breach. That is single demand the opposition MPs raised. For that, they all are suspended from the parliament. Just see the chronological order. First they disqualified Rahul Gandhi. Then they expelled Maho Maita. Then they suspended around 150 MPs from the parliament. So they want to suppress the voice of the opposition from the parliament. So this is the time for all the light-minded people. They want to protest the constitutional values and విపక్ష పార్టీలను ఏకం చేసినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్ దిడ్డి సుధాకర్. రాబోయేది ఇండియా కూటమి రాజ్యమేనని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉందని, దేశ సంపదను మొత్తం అమ్మేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ రామ మందిరం పేరిట ఎన్నికల్లో గెలవాలనుకుంటుందని అన్నారు. సంకలు ఎక్కరేసుకుంటే కాదు, ముందున్నది ముసళ్ల పండగ. మా విధానాలు వేరు కావచ్చు, మా సిద్ధాంతం వేరు కావచ్చు, ఇంకోటి వేరు కావచ్చు, కానీ మేమంతా ఒక్కటే. ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలి, డెమోక్రసీ కావాలి, డిక్టేటర్షిప్ని నశించేయాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది అన్ని మతాల వారు కలిసి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించారు. ఒక్క మతమో ఏదో కాదు, అందరిది ఈ దేశం, ఎవరు ఒక్కళ్ళదని కాదు. ఈరోజు జరుగుతున్నది ఏమిటి? దేశభక్తి దైవభక్తి పేరు మీద ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి చేస్తున్నారు. భూపతి రెడ్డి పరమేశ్వర రెడ్డి భూపతి రెడ్డి గారు పరమేశ్వర రెడ్డి గారు ఏమంటారు? మీదంతా తుకుడే గ్యాంగ్. ఎస్, రేపు బీజేపీని తుకుడే చేసే గ్యాంగ్ ఇదంతా. మొత్తం బీజేపీని పరిగెత్తిస్తాం. ఈ రాష్ట్రంలో ఏ పద్ధతుల్లో నిరంకుశత్వాన్ని డెమోక్రసీ నేలరాసి డెమోక్రసీ తీసుకొచ్చామో, ఈ రాష్ట్రంలో ఏ పద్ధతిలో జరిగిందో, కర్ణాటకలో ఏ పద్ధతి జరిగిందో, భారతదేశం మొత్తం కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ డివిజన్ నందు బండ్లగూడ ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న ఎస్ఎన్డిపి పైప్లైన్ పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి పరిశీలించారు. బండ్లగూడ తూము నుంచి వచ్చే వర్షపు నీరు సాఫీగా పోవడానికి ట్రంక్ లైన్ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం బండ్లగూడ ప్రధాన రహదారి దగ్గర వరకు ట్రంక్ లైన్ నిర్మాణం పూర్తి కావడం జరిగిందని తెలిపారు. అయితే ఇట్టి రోడ్డు ప్రధాన రహదారి కావడంతో రోజుకు వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం సాగిస్తున్నారు. ఇట్టి ట్రంక్ లైన్ ముందుకు సాగాలి కావున రోడ్డు తవ్వాల్సి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు తవ్వడానికి అనుమతి ఇవ్వలేదు. దానిలో భాగంగా సుధీర్ రెడ్డి పర్యటించి ట్రాఫిక్ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకుని రోడ్డు తవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దానికి ఏసీపీ అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు క్రింద మరొక పైప్ ఉన్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తవ్వాలని సుధీర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ హస్తినాపురం డివిజన్ శ్రీ రమణ కాలనీ వైన్ షాప్ వద్ద ఉధృత పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైన్ షాప్ యాజమానికి కాలనీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి కాలనీ వాసులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. సామా రంగారెడ్డి కాలనీ వాసులపై వైన్ షాప్ యాజమాన్యం దాడికి యత్నించారు. బీఆర్ఎస్ నేత నారగోని శ్రీనివాస్ యాదవ్ వైన్ షాప్ కి మద్దతుగా తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే గూండాయిసం చేస్తున్నారని సామా రంగారెడ్డి మండిపడ్డారు. వై జంక్షన్ లో ఒక పక్క వారానికి 3 నుంచి 4 రోజులు ఇక్కడ రైతు బజారు కూరగాయలది బజార్ నడుస్తుంది. అయితే 3 నుంచి 4 రోజులు ఒకటే రోడ్డు వాడతారు. ఇది స్కూల్ పిల్లలకు ట్యూషన్ తీసుకోవాలన్నా, స్కూల్ పిల్లలు తీసుకోవాలన్నా, ట్యూషన్ దింపాలన్నా కానీ స్కూటీల మీద, 2 వీలర్ మీద మహిళలు పొద్దున్నైతే నిత్యం తిరుగుతూ ఉంటారు. రోడ్డు స్కూల్ పిల్లలు తిరుగుతూ ఉంటారు, స్కూల్ వ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఉన్న రోడే ఇరుకు రోడ్లో కొత్తగా వైన్ షాప్ వెలిచింది. గత 8 రోజుల నుంచి భయాభ్రాంతికి గురవుతూ ఉన్నారు మహిళలు. ముఖ్యంగా
అయ్యో మేము రోజు ఏం రోడ్డు మీద తిరగాలి, ఈ వైన్ షాప్ తిరుగుతాం, వైన్ షాప్ వచ్చిన తాగుతులు తిరుగుతాం, మేము ఎట్లా వాళ్ళ ముందుకెళ్ళని చెప్పేసి ఇబ్బంది పడుకుంటా గత 8 రోజుల నుంచి ధర్నా నిరసన చెప్తా ఉన్నారు. సూపరింటెండెంట్ చెప్పారు, ఏఎస్ గారికి కంప్లైంట్ ఇచ్చారు, ఐఐడి రెసిడెన్షియల్ ప్లేస్ ఇక్కడ పెట్టింగ్ వీల్లేదని చెప్పేసి. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి మంత్రం అని చెప్తున్న ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు. ఓకే, మాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, మాకు వెళ్ళటానికి ఒకటే దారి ఉంటుంది. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ నుంచి మేము వచ్చే టైంకి 11:30, 12 అవుతుంది. ఆ రోడ్ నుంచి మేము రాలేని పరిస్థితి అనేది ఉన్నది. ఇక్కడ సైడ్ ఏమో మార్కెట్ జరుగుతుంది, 3 days జరుగుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో మేము అట్లా చుట్టూ తిరిగి సర్కిల్ లాగా వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మాకు నైట్లో కూడా ఒక్కొక్కసారి కాల్స్ వస్తూ ఉంటాయి వెళ్ళడానికి ఎమర్జెన్సీ కోసం అని. సో అప్పుడు ఎట్లా వెళ్ళాలని నేను అడుగుతున్నాను. ఇలా చేయడానికని ఆ ప్లేస్కి వెళ్తే మొత్తం సైలెంట్గా కూర్చొని ఉన్నాం మేము, జస్ట్ అంతే. వాళ్ళు వచ్చేసి మీద పడిపోతున్నారు. మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద పట్టాల కింద మట్టి కంకర కుంగిపోవడంతో రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల నుండి ఎంఎంటీఎస్ పాటు పలు రైళ్లను దారి మళ్లించి కొన్ని రైళ్లను రద్దు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు గుప్తా అందిస్తారు. అకస్మాత్తుగా ట్రాక్ కింద ఉన్న మట్టి కంకర లూజ్ అయి కిందికి పడిపోవడంతో మలక్పేట్లో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న అంటే గురువారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి నెలకొంది. మనం ఇక్కడ చూడొచ్చు, పట్టాల కింద మొత్తం కూడా కంకర మళ్ళీ మట్టి ఉండవలసిన స్థానంలో మొత్తం గుంతలాగా ఏర్పడింది. దీన్ని అంతా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి అన్నీ కూడా ఎక్స్ప్రెస్లు అదేవిధంగా గూడ్స్ అన్ని ఎంఎంటీఎస్ సర్వీసెస్లు కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. అత్యవసర సర్వీసెస్ మాత్రము పంపించడం జరుగుతుంది. దాదాపు 2 ట్రాక్లు కూడా కొంత మేరకు రిపేర్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఎమర్జెన్సీ రైల్స్ మాత్రము పంపిస్తున్నారు. అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ రైల్వే కార్మికులు మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదన మీద ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు రాత్రి వరకు పూర్తి చేసి రేపు అంటే శనివారం ఉదయం వరకు కూడా అన్ని రైళ్లు యథావిధిగా నడిచే విధంగా ప్రయత్నం చేస్తామని మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఎంఎంటీఎస్ రైల్లో దాదాపు 1,70,000 మంది నగరవాసులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ఎంఎంటీఎస్ రైల్స్కి అంతరాయం ఏర్పడంతో చాలామంది ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే రూట్స్ చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతము ఇవన్నీ కూడా రిపేర్స్ చేసి రైల్స్ పునరుద్ధరించే ప్రయత్నంలో ఇక్కడ సిబ్బంది కనిపిస్తున్నారు. అయితే శనివారము ఉదయం నుంచి యథావిధిగా రైళ్లన్నీ రాకపోకలు కూడా జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నాగరాజ్ గుప్తా, హైదరాబాద్. 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా నార్కోటిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని, అయితే పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా వంటి విపత్కాలంలో వైద్యులు చేసిన సేవలకు విలువ కట్టలేమని బేబీ సినిమా ఫేమ్ విరాజ్ అశ్విన్ అన్నారు. ఆ సమయంలోని వారి విలువ తెలిసి వచ్చిందన్నారు. ప్రముఖ నెఫ్రాలజీ వైద్యులు అరుణ్ కుమార్ కు బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ ను వీరాజ్ అశ్విన్ సత్కరించి అభినందించారు. కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని యువ కథానాయకుడు వీరాజ్ అశ్విన్ అన్నారు. నెఫ్రాలజీ రంగంలో ఉత్తమ సేవలను అందించినందుకు గాను డిసెంబర్ 12న బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ గా వరల్డ్ వైడ్ హెల్త్ కేర్ అచీవర్స్ అవార్డును కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి ఎస్పీ సింగ్ బాగేల్ చేతుల మీదుగా అందుకున్న చాలా ఆనందంగా ఉందని డాక్టర్ అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక డాక్టర్ ఉండేసరికి ఎక్కడికైనా తెలియని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, అలాగే చిన్న గౌరవం ఉంటుంది. సో నేను క్లోజ్గా చూస్తూ వచ్చాను ఒక డాక్టర్స్ని. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు జనాల గురించి ఎంత డెడికేట్ చేస్తారు వాళ్ళ ఓన్ లైఫ్ని. అండ్ అలాగే అందరికీ వచ్చి నార్మల్ టైమ్స్లో మనకి తెలియకపోయిన కోవిడ్ వల్ల వీ కుడ్ సీ ఒక డాక్టర్ వల్ల ఎంత ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ అని. సో అలాగే ఐ థింక్ ఆ టైంలో
ఇది నేను ఆపర్చునిటీగా తీసుకొని ఫర్ ఎవ్రీ డాక్టర్ మనం థ్యాంక్ చేయడం. ఎందుకంటే ఒక సోల్జర్ లాగా కోవిడ్ టైంలో డాక్టర్స్ అందరూ కలిసి ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో మనకి ఇప్పుడు ఓన్లీ మనం తెలంగాణ పేషెంట్స్ మాత్రమే ట్రీట్ చేయట్లేదు. వెస్ట్ బెంగాల్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, అండ్ అరబ్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే తెలంగాణలో మెడికల్ ఫెసిలిటీస్ ఒకటి బాగున్నాయని, అండ్ ఇన్ఫాక్ట్ తెలంగాణ డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీ అని. సో అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే మన ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీకి వెళ్ళేవారంట ఇంటర్నేషనల్ పేషెంట్స్ కానివ్వండి ఇవన్నీ. ఇప్పుడు అందరూ కూడా తెలంగాణ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో హైదరాబాద్లో మనం చేసిన డయాలసిస్ కానివ్వండి అనే ట్రాన్స్ప్లాంటేషన్స్. జనవరి 6వ తేదీన హైటెక్ సిటీ శిల్పకళ వేదికలో జైపూర్ ఫుట్ 20వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లు సంస్థ కార్యదర్శి ఇందర్ చంద్ జైన్ తెలిపారు. భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి వారి ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుట్ ని ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అన్నారు. గడిచిన 20 సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు 20 లక్షల మంది అంగవైకల్యం కలిగిన వారికి తాము సేవ చేయగలిగాము అని, వారు తమ జైపూర్ ఫుట్ ను ఉపయోగించుకుంటూ ఉద్యోగాలు చేస్తూ సమాజంలో జీవితంలో స్థిరపడ్డారు అని తెలిపారు. అలాగే తమ సంస్థకి విరాళాలు ఇవ్వాలనుకునే వారు జనవరి 6వ తేదీన జరపబోవు తమ 20వ వార్షికోత్సవాలలో పాల్గొని లేదా తమ సంస్థని సంప్రదించడం ద్వారా విరాళాలు ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ రిటైర్డ్ IAS PC పరక్ పాల్గొన్నారు. Scale of the currency at about $60 to $70, and a similar kind of foot all across the world on commercial terms will be nothing less than $10,000. So we are basically not collecting even a single paisa for the appliances what we are providing to them. It is not just for the first time, but any number of times the patient comes, because this foot lasts about 5 to 6 years very easily into a regular gentleman, or in a growing age it might be requiring to replace every 6 months time, because the child, if is growing, then the height increases. So, and nothing comes as prefabricated. Everything comes to us only as raw material. Our raw material is basically POP, HDP pipes, some of the leather belts and small accessories, so with which we take measurement here in the center at Hyderabad Center. After the measurement is taken, a fabrication is done. Post the fabrication, the fitment is done on the patient, and post the fitment, the patient is given a gait training, because unless we are satisfied and the patient is satisfied. అమాయక ప్రజలను ఎంచుకొని మనోరంజన్ బ్యాంకు నోట్లను నకిలీ నోట్లుగా చెబుతూ మోసానికి పాల్పడుతున్న 3 నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 60 లక్షలు మనోరంజన్ నోట్లు, ఒక వాహనంను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నివాసి మహమ్మద్ బహుద్దీన్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ మోసాలకు పాల్పడినందుకు అతని విధుల నుంచి తొలగించారు. నిందితులు ఆండ్రిసన్, కృష్ణా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నకిలీ నోట్లు చలామణి చేస్తే మంచి కమిషన్ ఇస్తానని బహుద్దీన్, ఆండ్రిసన్ చెప్పి అమాయక ప్రజలను గుర్తించి 1:3 రేషియోగా మనోరంజన్ నోట్లు చలామణి చేస్తుండగా ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇంకో కేసులో ఒక 60 lakh కౌంటర్ఫిట్ కరెన్సీ, అంటే ఫేక్ కరెన్సీ మళ్ళీ కౌంటర్ఫిట్ కరెన్సీ మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:3 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి ₹1 ఇస్తే ₹3 టైప్స్ ఈ కరెన్సీ, ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని, అతను బహుద్దీన్ అని చెప్పేసి, ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి గలీబుల్ పీపుల్ని ఇట్లా ట్రాప్ చేసి ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసి విజిల్ వేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్, సో దట్ విక్టిమ్ కు అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు ఈ విధంగా. ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కౌంటర్ఫిట్ ఫేక్ వన్, అండ్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ గివింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ. దానికి ఇంత
ఒక 1:3 రేషియోలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ స్కీమ్ తీసుకువచ్చింది. భారీ డిస్కౌంట్ తో పెండింగ్ చలాన్లు చెల్లించొచ్చని ప్రకటించింది. ప్రభుత్వం 2023 డిసెంబర్ 26వ తేదీ నుంచి డిస్కౌంట్ కింద పెండింగ్ చలాన్లు కట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్ ఇచ్చింది. 100 రూపాయలకు 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా 2 వీలర్స్ బైక్ పై 80% డిస్కౌంట్ అంటే 1000 రూపాయల చలాను అసలు ఉంటే డిస్కౌంట్ కింద 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక కార్లు ఆటోలపై 60% డిస్కౌంట్ 1000 రూపాయలు ఉంటే 400 రూపాయల చలానా చెల్లిస్తే సరిపోతుంది. లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ కి 50% డిస్కౌంట్ ఇస్తుంది సర్కార్. ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్స్ లో డిస్కౌంట్ లో చలాన్స్ పేమెంట్ చేయొచ్చు. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలైంది. ఆ తర్వాత జనరేట్ అయిన చలానాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. 100 కోట్ల రూపాయల విలువైన చలాన్లు కట్టాల్సి ఉంది వాహనదారులు.